మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. నమస్తే, నేను మీ జాహ్నవి. ఒకప్పుడు మనిషి ఆయుష్ ఎంత అంటే 100 ఏళ్ళు అనేవారు. ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అది కూడా బ్రతకడం కష్టమే అన్నట్టుగా అయిపోయింది. కానీ 60-70 ఏళ్ళు కాదు, మనిషి వయసు 120 ఏళ్ళు. ఇది 120 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతకొచ్చు అని ఎక్కడో లండన్లో వేరే ఇతర కంట్రీల్లో మనం చూసి వాళ్ళు అన్ని ఇయర్స్ బ్రతికారు, ఇన్ని ఇయర్స్ బ్రతికారు అని చెప్పుకుంటున్నాం కదా. కాదు, మన ఇండియాలో, మన భారతదేశంలో ప్రస్తుతం మన దగ్గర ఉన్న వ్యక్తి వయస్సు 110 సంవత్సరాలు. మనందరికీ సుపరిచితులు సదానంద గిరి స్వామీజీ ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఖచ్చితంగా ఆయన ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నటువంటి ఆ ఆరోగ్య రహస్యాలు మనకు అందించడం కోసం ఈరోజు మన ముందు ఉన్నారు. సో మనం గురూజీ దగ్గరికి వచ్చేసాము. ఖచ్చితంగా మనందరి కోసం 100 ఏళ్ళ రహస్యాల్ని గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుజీ. గురుజీ, ఆరోగ్య రహస్యాలు ఎన్నో చెప్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా డయాబెటీస్కి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ వచ్చేస్తుంది. అసలు దీనికి రెమెడీస్, సొల్యూషన్స్ అంటే ఏమైనా ఉంటాయా? అసలు ఇది షుగర్ వ్యాధి ఆ రోజుల్లో కూడా ఉండేదంటారా? ఉండేది, కానీ ఇంత విపరీతంగా ఉండేది కాదు. దానికి వేరే పేరుతో పిలిచేవాళ్ళు. దానికి వాళ్ళు తగిన ఆహార పదార్థాలు తీసుకునేవాళ్ళు. అన్నిటికి మించి సులభంగా అందరికీ అందుబాటులో దొరికే ఒక మూలిక ఉంది, నేల ఉసిరిక అంటారు. చాలా చిన్న చెట్లుగా కింద చిన్న చిన్న కాయల్లాగా ఉంటుంది, ఆకుల కింద కాయలు ఉంటాయి. ఉసిరికాయనా? ఉసిరికాయలు కాదు, దాని పేరు నేల ఉసిరి అంటారు. ఉసిరికాయలు ఎట్లుంటాయో దాంట్లో చాలా చిన్న సైజులో, పెసర గింజల కన్నా చిన్న సైజులో, ఆవ గింజల కన్నా కొంచెం పెద్ద సైజులో చిన్న చిన్న కాయలు ఆ ఆకుల కింద ఉంటాయి. అవి ఇంతవరకు పెరుగుతాయి. దాన్ని సమూలంగా తెచ్చి ఆ వేర్లకున్న మట్టిని కడిగేసి దాన్ని మొత్తం దంచేసి 7 మిరియాలు, 1-2 వెల్లుల్లి రెబ్బలు వేసి దాన్ని బాగా నూరేసి కల్వంలో 3 ముద్దలు చేసుకోవాలి. ఏ రోజైనా పరగడుపున, ఏ దినమైనా, సోమవారం అంటే ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అయ్యేటప్పుడు అతి పల్సటి మజ్జిగ 1:15 అంటే 1 గ్లాసు పెరుగుకు 15 గ్లాసుల నీళ్లు పోసి జిలక కొడితే వచ్చే పల్సటి మజ్జిగ, ఉప్పు లేకుండా ఆ 3 ఉండలు మింగేయాలి మజ్జిగతో. ఇంకా ఆ రోజంతా భోజనం చేసినా నీళ్లు తాగినా ఆ మజ్జిగే, ఉప్పు లేని ఆ మజ్జిగతోనే అన్నం తినాలి. ఆ ఒక్కరోజు మాత్రం. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం వచ్చింది మళ్ళీ తినండి. ఇది 15 రోజులకు ఒకసారి నాహి ఈ పొద్దు సోమవారం వేసుకున్నారు, నెక్స్ట్ మళ్ళీ సోమవారం, వారానికి ఒక రోజు. లేదు మీరు ఆదివారం వేసుకున్నారు, ఆదివారం, ఏ దినం వేసుకుంటే మళ్ళీ అదే దినం, 3 టైమ్స్ అట్లా. మళ్ళీ జీవితంలో 3 రకాల కామెర్లు రావు. పచ్చ కామెర్లు, తెల్ల కామెర్లు, ఊదు కామెర్లు అని 3 రకాల కామెర్లు ఉంటాయి. ఒక్కటి రాదు. ప్లస్ షుగర్కు డౌన్కు తెచ్చేస్తుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, వాడికి హై లెవెల్లో ఉన్నవాడికి కూడా బిల్లో లో లెవెల్కు తీసుకొని వచ్చి ఈ కెన్ ఏబుల్ టు ఈట్ 1 or 2 స్వీట్స్ పర్ డే అనే లెవెల్కు తీసుకొని వచ్చేస్తుంది. బట్ అది తాగడం చాలా కష్టం. వేపాకుకు 10 ఇంతల చేదుగా ఉంటుంది, అది ముందే చెప్తున్నాను. అదే 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 వేపాకు కన్నా 10 ఇంతలు చేదుగా ఉంటుంది. వేపాకే చేదుగా ఉంటుంది. వేపాకే చేదు అంటారు అని తినగా వేమ తీయనుండు అన్నట్ల. అందుకే నేను చెప్పేది, అది 3 ఉండలు చేసుకొని అంగిట్లో వేసేసుకొని నీళ్ళు వేసుకొని మింగేయాలి. నాలుక తగిలితే టేస్ట్ బడ్స్ అంతా నాలుకల దగ్గర ఇక్కడ ఉంటాయి. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పారు, నాలుక దాటితే నరకం అన్నారు. ఎందుకంటే ఇక్కడ రుచి తెలుస్తుంది. ఆ నాలుకకు లోపల అంగిటి దగ్గర వేసుకున్నారనుకోండి ఏ రుచి తెలియదు. ఎందుకంటే ఆ చేదు ఫీల్ అయినవాడు మళ్ళీ 2వ దినం అసలు 2వ ముక్కుతో మింగడు. ఆ దినమంతా ఆ చేదు పోదు నోట్లో, అంత ఇదిగా. కాబట్టి లోపలికంట వేసుకోవడమే, లోపలికి వేసుకోవడం. పెద్ద ఉసిరికాయ అంతా, చిన్న సైజు ఉసిరికాయ అంతా 3 ఉండలు చేసేసుకోవడం, దాన్ని సమూలంగా దంచితే అంతే అవుతుంది. లేదు ఇంకొంచెం మిగిలింది, ఇంకో ముగ్గు మింగేయండి. మొత్తం ఆ సమూలంగా చేసింది మొత్తం మింగేయాలి. ఈ ఎత్తుకు పెరిగిన చెట్టును తీసుకోవడం, బాగా నీళ్లు పోసి లాగామంటే వేర్లతో సహా వచ్చేస్తుంది. ఆ వేర్లను బాగా కడిగేసి మట్టి అంతా తొలగించేసి కల్వంలో వేసి నూరేయాలి. దాని కింద కాయలు ఉంటాయి, చిన్న చిన్నవి ఆకులు, ఆ వేర్లు అంతా. కొంచెం అది బాగా గుజ్జు అయిన తర్వాత నార కొంచెం వస్తుంది, ఆ నారని తీసేయండి. ఆ నార నలగదు. కొంచెం పెద్ద చెట్టు అయితే నార నలగదు, చిన్న చిన్న అయితే కనుక మొత్తం నలిగిపోతుంది.
దాన్ని వాడచ్చు. ఆ నార తీసేసి దాన్ని 3 ఉండలు చేసుకొని వేసేసుకోవచ్చు. ఇది డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి, డయాబెటీస్కు, తర్వాత కామెర్లకు. సో వాటికి కూడా బాగా యూజ్ అవుతుంది. అయితే డయాబెటీస్ బార్డర్ లైన్లో ఉంటుంది, వస్తుందేమో అన్న అనుమానం ఉంటుంది కొంతమందికి. అందుకని ముందుగానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ 3 సార్లు వేసేసుకుంటే పోయింది. ఇదే రెమెడీ ఉంటుందంటారా వాళ్ళకి కూడా? ఇంకేమైనా ఆహార నియమాలు అవసరం అంటారా? ఇది కాకరాకులు ఉంటాయి, కాకరకాయలు ఉంటాయి. వారంలో ఒక 3 సార్లు కాకరకాయ పులుసు, కాకరకాయ తాలింపు ఏమేమో చేస్తారు కదా ఈ మాతలు. మొత్తానికి ఏదో ఒక రూపంలో ఆ కాకరకాయని తీసుకోవాలి. కాకరకాయ రసం తాగినా కానీ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. కాకపోతే అది కొంచెం చేదు తక్కువ, పసరుగా ఉంటుంది, పసరు వాసన వస్తుంది. ఇదైతే ఉండలు చేసి మింగేస్తాం కాబట్టి ఏ గొడవ లేదు. సో డయాబెటీస్ ఓవరాల్గా కూడా ఇది. దీంతోపాటు మెంతులు కూడా మంచిది అంటారు కదా. రాత్రిపూట ఏం చేస్తున్నారు ఈ మధ్య చాలామంది, ఒక 2 స్పూన్లు మెంతులు నీళ్ళల్లో నానేస్తున్నారు. పొద్దున్నే లేచి స్పూన్ తీసుకొని ఆ మెంతులు నమిలి మింగేసి ఆ నీళ్లు తాగేస్తూ ఉన్నారు. దాంతో షుగర్ కంట్రోల్ అవుతుందంటారు? కొంచెం స్లోగా అవుతుంది. బట్ ఇదైతే ఇమీడియట్గా అయిపోతుంది. ఇది కాక 3 వారాల్లో ఇంకా టాబ్లెట్స్ కూడా అవసరం లేదంట 3 వారాల్లో. కాకపోతే చేదు ఎక్కువ ఉంటుంది. అది చేయడం రాలేని వాళ్ళు బయట ఏమైనా దొరుకుతుందంటారా? ఏముంది, ఎవరి దగ్గరైనా పోయి. ఇప్పుడు పాతకాలంలో అమ్మికల్లు అని ఉండేది, పెళ్ళిళ్ళలో దాని మీద కాలు పెట్టి మెట్టెలు వేయించేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఎక్కడ సామెతలు, అసలు ఎవరింట్లో ఉన్నాయి మిక్సీలు గ్రైండర్లు తప్ప. అవును, ఇంకా పల్లెల్లో ఉంది ఆ సామెత. ఉన్నాయా? పల్లెటూళ్ళలో కూడా ఎక్కడ కనిపించట్లేదు కదా గురూజీ. ఇప్పుడు పల్లెల్లో కూడా అంత మిక్సీలు గ్రైండర్లే వచ్చేసాయి. కూడా ఎవరికి ఉండట్లా మనుషులు. ఎక్కడో చోట ఇంత బండ ఉంటుందమ్మా, బండ మీద వేసేసి ఇంకో బండ వేసి నూరుకోవడమే. ఎందుకంటే బండకు జరిగే రాపిడితో బండ యొక్క కణాలు కూడా కొన్ని కలుస్తాయి దాంట్లో. అది శక్తివంతం అన్నమాట. అయితే ఇంకొకటి, ఈ రోజుల్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పి చేస్తున్నారు. మీరు వినే ఉంటారు గురూజీ. అంటే 16 గంటలు ఉపవాసం ఉండాలి, 8 గంటల్లో మాత్రమే క్రమబద్ధీకరమైన ఆహారాన్ని తీసుకోవాలనే ఒక నియమం. 16/8 కాన్సెప్ట్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారు. దీన్నే మీరు మామూలుగానే చెప్పారుగా, ఆహారానికి మధ్య 6 గంటలు ఉండాలని. 6 గంటలు ఉండాలని చెప్పాను. ఒకటిని మేము చేసే ఏకభుక్తం చూడండి, ఈ పొద్దు 12 గంటలకు తింటే మరుసదినం 12 గంటలకు, మధ్యలో 24 అవర్స్. ఇది మీరు 110 years నుంచి చేస్తున్నదే ఈరోజు కొత్తగా మొదలు పెట్టినట్టు? మాకు 90 years వచ్చేంత వరకు మేము ఏకభుక్తంగానే ఉన్నాం. మా గురువు ఏం చెప్పాడు, నువ్వు 90 ఏళ్లకు మించి బతుకుతే ఎవడు ఏం పెట్టినా కానీ తిను, ఎన్నిసార్లు అయినా తిను అన్నాడు. కానీ దగ్గర 70 ఏళ్ళు సాధన చేసి ఇప్పుడు ఎవడో ఇంత పెట్టాడు తినేయాలా అంటే ఎక్కదు, లోపలికి వెళ్ళదు. ఏదో లిమిట్గా రాత్రిపూట 2 పుల్కాలు, 1 గ్లాస్ పాలు, అది దొరికితే అవకాశం ఉంటే, బలవంతం లేకుంటే మటుకు శుభ్రంగా హ్యాపీగా పడుకుంటాం. మాకు అది ఎంత ఫాస్ట్గా ఉంటే మాకు అంత బాగా నిద్ర. అది ఊరికే ఏదో తినేయాలా, అమ్మో తినలేదే నాకేమైపోతుంది, తింటే తగ్గిపోతానే అని కొంతమంది బాధ, అసలు తింటే లావు అవుతామని కొంతమంది బాధ. తింటే లావు కారు, తినే పదార్థాలలో లావు అయ్యే మెంటాలిటీస్ ఉంటే, క్వాంటిటీస్ ఉంటే అది మనిషిని లావు చేస్తుంది. కొంతమందికి సహజంగా నీరు చేరుతుంది. సో కాబట్టి అది కూడా చూసుకోవాలి. అలాగే చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు గురూజీ. ఇవాళ రేపు అసలు నిద్ర సరిగ్గా పట్టట్లేదు. సింపుల్ గసగసాలు అని ఉంటాయి కదా, హిందీలో కష్కస్ అంటారు. వాటిని ఒక 2 స్పూన్లు దూరగా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక కర్చీఫ్లో మూట కట్టేసుకోవాలి. బాగా వేడి తగ్గి ఇంకా పడుకొని నిద్రపోయే టైంకు ఇది తయారు చేసుకోవాలి. పడుకొని ముక్కుల దగ్గర దాన్ని పెట్టి నలుపుతూ వాసన చూసుకోవాలి. ఈ ముక్కుతో 2 సార్లు, ఈ ముక్కుతో ఒక 2-3 సార్లు, అంతే. వితిన్ 10 minutes నిద్ర పడుతుంది. మళ్ళా పొద్దున 5 వరకు మధ్యలో లేడు కూడా లేడు. సింప్లెస్ట్. ఎంత డిప్రెషన్లో ఉండి ఎంత ఇబ్బందిగా ఉన్నా ఇవి చేయొచ్చు. చాలా మంది స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని పడుకుంటున్నారు. పేరవరంలో 220x220 సైజు పిరమిడ్ కడుతున్నాడు ఒక మహానుభావుడు, లక్ష్మణరావు అని. ఆయన దగ్గర ఒక కార్ డ్రైవరు 15 ఏళ్ళుగా నిద్రపోలేదు. వాడు ఏం మనిషి నాకేం అర్థం కాలేదు. ముందు ఎవరు చెప్పినా ఆయన చెప్తే నేను నమ్మలే. 15 ఏళ్ళు నిద్రపోకుండా ఎట్లయ్యా, ఒక మనిషి 4 రోజులు నిద్రపోకపోతే 5వ రోజు పిచ్చోడు అయిపోతాడంటారు. అంటే స్వామిని అడగండి మీరు. నైట్ జర్నీ అంతా చేస్తాడు, పగలు అట్లే కూర్చొని ఉంటాడు. నిద్ర పోవాలని ట్రై చేస్తే వాడికి నిద్ర పట్టలే. బలవంతంగా 2-3 ముద్ర మాత్రలు వేసుకుంటే 1.5 గంట నిద్ర పడుతుంది.
అబ్బో. నేను నిద్ర మాత్రలు మింగలేక చచ్చిపోతున్నాను, నాకు డాక్టర్లు కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు ఈ మధ్య, నాకు ఏంది ఇది నాకు అర్థం కావడం లేదు అన్నాను. ఈ రెమెడీ చెప్పాను అతనికి, శుభ్రంగా హ్యాపీగా నిద్రపో. ఇది 15 సంవత్సరాల నుంచి నిద్రపోలేని వ్యక్తి కూడా ఆరాంగా నిద్రపోతున్నాడు. ప్రత్యక్ష సాక్ష్యం. ఆయన లక్ష్మణరావు గారని మహానుభావుడు, ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్టు, కాంట్రాక్టర్. ఆయన ఇప్పుడు పేరవరం అనేసి రాజమండ్రికి దగ్గరలోనే 220x220 సైజు పెద్ద పిరమిడ్ కడుతున్నాడు. అది హైదరాబాద్లో ఉండే కడతాల్ పిరమిడ్ కంటే కూడా పెద్దది. ఇంతవరకు ఎక్కడ అంత సైజు పిరమిడ్ లేదు. అది కూడా మొత్తం సెంట్రల్లీ ఎయిర్ కండిషన్. వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు, వేసవి కాలంలో పిరమిడ్ కాంక్రీట్ నిర్మాణం కదా, లోపల వేడెక్కిపోతుంది అనేసి ఫ్యాన్లు గిన్లు పెడితే ప్రయోజనం లేదు, వేడి ఉంటుంది, సెంట్రల్ ఎయిర్ కండిషన్. ఆ ఎయిర్ కండిషన్ కోసం ఆయన బాగా బిజినెస్ మ్యాన్ కాబట్టి ఈ ఇది ఉంది కదా ఇప్పుడు సన్ షీట్స్, సోలార్ సెల్స్, సోలార్ సిస్టమ్ పిరమిడ్ మీద మొత్తం సోలార్ సెల్స్ ఫిట్ చేస్తున్నాడు. ఓకే. సో ఆయన కావలసినంత ఏసీ కరెంటు వస్తుంది, ప్లస్ గవర్నమెంట్కి అమ్మచ్చు. 1 లక్ష రూపాయలు అంత 1,00,000 యూనిట్లు, 50,000 యూనిట్లు, 20,000 యూనిట్లు గవర్నమెంట్కి అమ్మచ్చు. ఈ పిరమిడ్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి గురుజీ? పిర్ అమిడ్ దాని పేరే, అగ్ని మధ్యలో అనేసి దాని పేరు. పిర్ అంటే అగ్ని, అమిడ్ అంటే మధ్యలో అని. పిరమిడ్ ఒక పర్టికులర్ యాంగిల్ 51.2 అనే ఒక యాంగిల్లో నిర్మాణం చేసినప్పుడు దాని పై టాప్ పవర్ అనేది యూనివర్సల్ పవర్ను సక్ చేస్తుంది. అది లోపలికి స్ప్రెడ్ చేయడమే కాకుండా తన చుట్టూ దగ్గర 150 మీటర్ల దూరం వరకు ఆ యూనివర్సల్ పవర్ను మళ్ళీ ఇట్లా స్ప్రెడ్ చేస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ ది మెయిన్ పర్పస్. అందుకని అక్కడ కూర్చొని ధ్యానం చేసే ధ్యానులకు ధ్యాన శక్తి బాగా డెవలప్ అవుతుంది పిరమిడ్ దగ్గర. సో మనమంతా చేసేది ఆ విశ్వశక్తితో అనుసంధానమయ్యే దానికి కుండలిని ప్రేరేపణ చేస్తాము, ఎంత సహస్రానికి తీసుకొని వస్తాము, ఇవన్నీ చేస్తాం కదా. ఇవన్నీ కూడా ఆ పిరమిడ్లో కూర్చోవడం మూలంగా మీకు సహస్రారంలోకి యూనివర్సల్ పవర్ లోపలికి ఎంటర్ అయ్యింది. మనం బలవంతంగా తెచ్చుకోవాల్సిన పని లేకుండా తనంతకు తానే మనలోకి ఎంటర్ అయ్యింది. దట్ ఈస్ ద బెనిఫిట్. ఓకే. అయితే గురుజీ ఆహార నియమాల విషయానికి వస్తే ఒకప్పుడు గంజి అన్నం బాగా తినేవారు. ఓకే, నిజం గంజి అన్నం తినడం వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటారా? గంజిని మీరు 2-3 రోజులు ఎక్కడైనా ఒక కుండలో భూమిలో పూడ్చిపెట్టండి. పులిసిన గంజి సారాయి కన్నా మత్తు కలిగిస్తుంది. దాంట్లో ఒక రకమైన బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. అదే తాజా గంజి తీసుకున్నప్పుడు అన్నం కన్నా ఎక్కువ పవర్ఫుల్గా పనిచేస్తుంది. అన్నము నూకలు, బియ్యమును నూకలు చేయడంతోనే వచ్చేది ఈ గంజి అని అంటారు. దాంట్లో లైట్గా కొంచెం మజ్జిగ కలిపి తీసుకునేవాళ్ళు కొంతమంది, కాస్త ఉప్పు వేసుకుని నీళ్ళు వేసుకుని తాగేవాళ్ళు కొంతమంది, వెరైటీస్గా చేస్తారు. మొత్తానికి పాతకాలపు తిండ్లు, పాతకాలపు పద్ధతులు మేలమ్మ. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, రాత్రి అన్నంలో పాలు పోసేసి తోడు పెట్టేసేవాళ్ళు. ఓ 2-3 ఉల్లిపాయలు తరిగి, మిరపకాయలు తరిగి దాంట్లో వేసేసేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ లేచి పళ్ళు తోముకొని 5-5:30 అప్పటికి 7 గంటల లోపల తినేసేవాళ్ళు. తిని పొలం పనికి పోతే వాడు మళ్ళా వీళ్ళ భార్య 1 గంటకో 2 గంటలకు అన్నం తీసుకుని వచ్చేంత వరకు ఆ పొలంలో అంత పనులు చేసుకుంటూ తిరగగలిగేవాళ్ళు. అందుకే ఎర్లీ టు ఈట్, ఎర్లీ టు స్లీప్, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు గెటప్ అనేసి అంటారు కదా సామెత. అట్లా సాయంత్రం పూట భోజనము 7-7:30 లోపల పూర్తి అయిపోవాలి. 1:30 గంట మేలుకోండి. 8-9 అవుతుంది మాట్లాడడం, టీవీలు చూడడం చేయండి. 9:30కు పడుకోండి. పడుకున్న వెంటనే ఎవరికి నిద్ర పట్టదు. ఒక హాఫ్ అన్ అవర్, 10 o'clock పడుకున్నారు, 4 o'clock లేసారంటే 6 hours స్లీప్, మోర్ దెన్ ఎనఫ్. లేదు, ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు గెట్ అప్ అట్ 5 o'clock, 7 గంటల నిద్ర చాలు. ఆ సూర్యోదయానికి ముందు లేచి స్నానము చేస్తే ఒళ్ళులో ఎనర్జిఫికేషన్, ఎలక్ట్రిఫికేషన్ అనే 2 క్రియలు ఆ బ్రహ్మముహూర్త కాలంలో జరుగుతాయి. అంటే 3:30 నుంచి సూర్యోదయం జరగబోయే 5 నిమిషాల ముందు వరకు. సూర్యోదయం జరుగుతున్నప్పుడు 50% రెడ్యూస్ అయిపోతుంది. సో బయటకు వెళ్ళి ఆ ఎనర్జీస్ తీసుకోవడం మంచిదే, ఇంట్లో ఉన్నా సరే వస్తాయంటారా? వస్తాయి. ఎందుకంటే దానికి గోడలు అవేం అడ్డం కాదు. లైక్ ఎక్స్రేస్, గామా రేసు, ఇప్పుడు వీళ్ళన్నీ కొత్త పేర్లు పెట్టి పిలుస్తున్నారు కదా, అవన్నీ గోడలు చీల్చుకొని వస్తున్నాయి కదా. అవును. ఆ పరమాత్మని శక్తి ఎక్కడ లేదు, గాలిలో కలిసి నిబిడీకృతమై ఉంది. యూనివర్స్ అంతా కూడా ఒక విశ్వశక్తి వ్యాపించి ఉంది. అది మన భూమి చుట్టూ ఉంది కూడా, ప్రతి చోట ఉంది.
సో దాన్ని గ్రాస్ప్ చేసేదానికి ఆ పిరమిడ్ పాయింట్ అనేది పనిచేస్తుంది. అందుకని వాళ్ళు అది పెట్టారు. ఈ భోజన వ్యవహారాలలో ఈ 7 నుంచి 9 వరకు తిని ఆ బ్రహ్మముహూర్తంలో లేచి మీకు తెలిసిన శ్లోకాలు మంత్రాలు ఏదీ తెలియలేదు, ఉత్త అహంకారం అన్నా చెప్పుకోండి. ఆ అహంకారం కూడా ఇప్పుడు అందరూ పలికేది ఓ అని పలికి పాడు చేస్తూ ఉండరు, దాని బెనిఫిట్ పొందలేకపోతూ ఉండరు. వేదంలో క్లియర్గా చెప్పారు అకార ఉకార మకార సమాయుక్తం, ఇది అహంకారం అని. మళ్ళీ ఆ మాటని విడిచిపెట్టేసి వీళ్ళు ఓ అంటున్నారు. ఓడా అనే, వద్దు అనే. ఓం కాదు ఔం. ఔం. ఇప్పుడు వీళ్ళు ఓ ఓ ఔ అంటాం కదా, ఔ అవును అని. దాని పక్కన పూర్ణం పెట్టండి, ఔం. ఎంత కరెక్ట్గా. ఇప్పుడు దీంట్లో అకార ఉకార మకారాలు 3 వచ్చేసాయి. ఔం 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 ఔం. సో బ్రాహ్మీ ముహూర్తంలో లేచినప్పుడు ఇది ఒకటి జపించడం అనేది యూనివర్స్తో కాంటాక్ట్ దొరికిపోతుంది. ఎందుకంటే యూనివర్స్ అంతా కూడా ఓంకార శబ్దంతోనే ఉంది. ఈ సైంటిస్టులు అందరూ రికార్డింగ్ చేశారు. సూర్యుడి నుంచి వచ్చే సౌండ్, గెలాక్సీ వేరే గెలాక్సీల నుంచి వచ్చే సౌండ్ను రికార్డ్ చేశారు. ఇట్ ఈస్ కమింగ్ ఓన్లీ లైక్ బౌం బౌం ఔం ఔం. సో యూనివర్స్ అంతా వ్యాపించి ఉండదు అని మన పూర్వీకులు ఎప్పుడో ఇది గమనించి ఓంకార శబ్దమిదం జగత్ అనేసి అంటారు. ఓంకార ఓంకార బిందు సంయుక్తం. అది ఓంకారం. ఇన్ని రోజులు మనం ఓంకార బిందు సంయుక్తం ఓం అంటున్నాం. అసలు పలికేదాన్ని ఇప్పుడు సుబ్బారాయుడిని అప్పారావు అప్పారావు అని పిలిస్తే పలుకుతాడా? సో నాకు ఫలితం రాలేదు అని వీళ్ళు అంటున్నారు అంటే కారణము దేన్ని ఎట్లా పలకాలనో అట్లా పలకపోవడం. వేదాల్లో మంత్రాలు చాలా శక్తివంతమైనది. అక్షరములో తేడా వస్తే, దీర్ఘంలో తేడా వస్తే అర్థమే మారిపోతుంది. త్వష్ట ప్రజాపతి కొడుకు త్రిశూరుడు అనేవాడిని ఇంద్రుడు చంపేస్తాడు. ఆ ఇంద్రుడి మీద కోపంతో త్వష్ట ప్రజాపతి మళ్ళీ తపస్సు చేసి వృతాసురుడు అనే ఒక రాక్షసుని పుట్టిస్తాడు. ఆయన పుట్టించి వాడిని చూసి కూడా వీడి శక్తి కూడా ఇంద్రుడిని చంపలేడు. ఒరే నాయనా వృతాసురా, నీకు ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం నువ్వు జపించు కొన్నాళ్ళు, నీకు ఇంద్రుడిని చంపే శక్తి వస్తుంది అంటాడు. చెప్పు తండ్రి ఆ మంత్రం ఏదో అని అంటాడు. ఇంద్రశత్రు విభద్వ స్వహ అంటాడు ఈయన. వాడు రాక్షసుడు సరిగ్గా వినక ఇంద్రాశత్రు విభద్వ స్వహ అంటాడు. ఇంద్రశత్రు ఇంద్రాశత్రు ఏమనిపిస్తుంది? ఎక్కడ మీకు తేడా అనిపించదు. మొదటి మంత్రానికి ఇంద్రశత్రు విభద్వ స్వహ అంటే అర్థము శత్రువు అయిన ఇంద్రుడు నా చేతిలో చనిపోగాక అని అర్థం. ఇంద్రాశత్రు వివద్వస అంటే ఇంద్రుని శత్రువు అయిన నేను నాశనం అయిపోతునుగాక అని అర్థం మారిపోతుంది. ఒక్కటే దీర్ఘం బస్. అందుకని సంస్కృతం నేర్చుకోవడము అంత సులభం కాదు. సంస్కృతం ఈ మధ్య ఎవరూ నేర్చుకోవడం లేదు అంటే కారణం అది. ఎక్కడ అక్షర దోషం దొరుకుతుందో అని. కొంతమంది కూర్చొని పారాయణాలు అని గడగడగడగడ సూపర్ ఎక్స్ప్రెస్ స్పీడ్తో చదువుతారు. ఎన్ని దాంట్లో అక్షర దోషాలు జరుగుతాయో. ఏమన్నా అంటే 108 పూర్తి చేయాలండి. దేవుడు చెప్పాడు నీకు రికార్డు, 108 చేస్తేనే వాడు పలుకుతాడా? ఆ చేసే 3 సార్లు పలికినా దాని సరి అయిన స్వర ఉచ్చారణతో పలికినప్పుడు మనం దాంతో ట్యూన్ అవుతాం. ఆ ట్యూనింగ్ అనేది ముఖ్యం, కానీ అడ్డదిడ్డంగా చదివి పారేస్తే. అందుకే వేద మంత్రాలు చదవాలంటే కనుక దాంట్లో ఉదాత్త అనుదాత్త స్వరాలు అనేటివి ఉంటాయి. వాటి ప్రకారమే ఆ రిథమాటిక్లో చదివినప్పుడు మీరు చదువుతూ ఉంటేనే మీకు వినేదానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది, శరీరం రోమాంచితమవుతుంది. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ దాంట్లో క్రియేట్ అవుతాయి. ఆ వొకాబులరేషన్, ఆ సౌండింగ్ అట్టరింగ్లో ఇది రిథిమ్ వస్తుంది అన్నమాట. ఆ రిథిమ్ మీకు తెలియకుండానే ఒక మంచి వేవ్ లెంత్ను క్రియేట్ చేస్తుంది. ఆ వేవ్ ఓజోన్ దాటిపోతుంది చేయగలిగితే. ఓకే. సో బ్రాహ్మీ ముహూర్తానికి అండ్ నిజంగా మనం పలికే మంత్ర ఉచ్చారణ కూడా చాలా ముఖ్యం. నమస్తే. మంగళమతి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.